సో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మరి? మంచిగా ఉన్నాయండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇస్తూ వస్తున్నారు. అండ్ మీ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎస్పెషల్లీ మీరు పట్టుబట్టి కూర్చున్నారు మా నియోజకవర్గానికి ఇవి కావాలి అని. మన అసెంబ్లీలో కూడా చూసాము మీరు ఎంత స్ట్రాంగ్ వాయిస్ వినిపించారో. సొంత పార్టీలో ఉండి కూడా అన్న మా నియోజకవర్గాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని తీర్చాలి, అధ్యక్షులు స్పీకర్తో కూడా మీరు అడ్రస్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి ఎంతవరకు సాల్వ్ అవ్వగలుగుతున్నాయి? ఖచ్చితంగా మా నియోజకవర్గంలో 6 మండలాలండి. 6 మండలాలలో ఏ మండలంలో ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నది నాకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఆ విధంగా నేను అన్ని కూడా చేసుకుంటూ వస్తా. డెఫినెట్లీ కాన్స్టిట్యున్సీకి ఏదైతే మంచిదో, ఏ డెవలప్మెంట్ చేస్తే కాన్స్టిట్యున్సీ ఇంకా బాగుంటుందో అవన్నీ కూడా 100% చేయడానికి నేను ముందుకు పెడతా. ప్రపోజల్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెట్టినాం. అందులో కొన్ని వర్క్స్ కూడా అయినాయి, ఇంకా కూడా అవుతుంది ఖచ్చితంగా. ఈ 1 year అయింది. ఇంకా 4 yearsలో నా పీరియడ్లో పాలకుర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి 100% నేను ఎప్పుడు కూడా ప్రయత్నం. సో యాక్చువల్లీ అంటే ఎలక్షన్ టైంలో మీరు ఏమేమి ప్రామిసెస్ ఇస్తారు మేజర్గా? సరే అఫ్కోర్స్ ఏ నియోజకవర్గాలైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మేజర్గా మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, అవి ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు? ఇప్పుడు పాలకుర్తి చెన్నూరు రిజర్వేర్ అని ఉంటుందండి మాకు. దేవాదుల దాంట్లో phase 3 package 6 అనమాట. అది ఇంపార్టెంట్. ఇక్కడ రైతులకి మొత్తము 77,000 ఆయకట్టు, అరౌండ్ 77,000 ఆయకట్టు ఉంటుంది దాని కింద. అందులో 45,000 మేజర్ పార్ట్ మా కాన్స్టిట్యున్సీలో. ఓకే. సో అది డెఫినెట్గా కంప్లీట్ చేస్తాం. సో యశస్విని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు ఎంత బిజీ ఉంటారో, మీ ప్రోటోకాల్ ఏంటి ఇవన్నీ తెలుసు. ఇవాళ కూడా శ్రీరామనవమి, మీ చేతుల మీద అక్కడ చాలా కార్యక్రమాలు జరగాలి, బిజీగా ఉండి కూడా మాకు టైం ఇచ్చారు.